అరే రే రే, భలే పడిపోయారా సురేష్. బతుకుతారంటావా? ఏమో చూద్దాం, ఎవరిని వచ్చి హెల్ప్ చేస్తారేమో. ఎవరైనా వస్తే బాగుండరా హెల్ప్ చేయడానికి. ఎవరు వస్తారు రా ఇటువంటి యాక్సిడెంట్లు? మనం మనం ఎన్ని చూడలేదు ఇటువంటి యాక్సిడెంట్లు అసలు. అరే ఎవడో వస్తున్నాడు రా నడుచుకుంటా. వాడు హెల్ప్ చేస్తాడంటావా? దగ్గర వచ్చి హెల్ప్ చేస్తే బాగుండే. అమ్మో, చచ్చిపోయినట్టు ఉన్నారు. నాకెందుకులే బాబు, నాకెందుకులే. రే వెళ్ళిపోమాకరా, వాళ్ళు ఇంకా పోలేదు. ఊరినే కాళ్ళు చేతులు అది దిగినాయి అంతే. నువ్వు వెళ్ళిపోతున్నావేంట్రా బాబు? ఏం మనిషి రాడు, హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు. పాపం రా, కాళ్ళకి వచ్చాడు కదా, ఆడ దగ్గర ఏముంటుందిరా హెల్ప్ చేయడానికి. చూద్దాం ఇంకెవరిని వస్తారేమో. అమ్మో నాకు ఎందుకులే, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల చచ్చిపోయారంటే ఈ కోర్టులు పోలీసుల చుట్టూ నేను తిరగాలి. నాకెందుకులయ్యా. ఒరే రే, వచ్చి హెల్ప్ చేయరా. ఒకవేళ బతికారనుకో నీ పేరు చెప్పుకుంటారా నాయన. నీకేమైందిరా స్వామి, దగ్గర దాకొచ్చు హెల్ప్ చేస్తాం అనుకుంటే వెళ్ళిపోతున్నాం. పాపం రా, పోలీసులు కోర్టులు అని లాయర్లని భయపడ్డాడు రా. వదిలే, ఇంకెవరిని వస్తారేమో చూద్దాం. నాకు నమ్మకం పోయిందే, ఇంకయ్యే పని కాదు. ఏ సురేష్, ఎవరో కారులో వస్తున్నారా? అక్కకి హెల్ప్ చేస్తారనిపిస్తుంది. హెల్ప్ చేస్తే బాగుండరా. ఇప్పటికీ యాక్సిడెంట్ అయ్యి సుమారు అరగంట పైగా అయిపోతుందిరా. ఇంకేమైనా లేట్ చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతారా. ఒరే, వీళ్ళకి కారు ఉంది కదా, హాస్పిటల్ తీసుకెళ్తారేమోలే. అరే ఏంటి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కారు ఎక్కుతావు ఏంటి? కొత్త కారు రా, ఈ సీట్లు అని పాడైపోతే. అరే పాపం రా. అని సరే, వాళ్ళు ఏం పాపం చేశారంటే వాళ్ళకి గతి పట్టింది, మూసుకుని వచ్చి కారు ఎక్కరా. ఆడికి అంత బలుపురా, ఆడు హెల్ప్ చేయకపోగా చేసేవాడు కూడా చెడదొబ్బాడు. మనుషుల్లో హెల్పింగ్ నేచర్ తగ్గిపోయింది. అవునరా, అతను పాపం రా అంటే వీళ్ళు ఏ పాపం చేశారో ఈ రోజు వీళ్ళకి గతి పట్టిందన్నాడు. చాలా పాపం రా, చాలా బాధగా ఉందిరా. ఎవడో వస్తాడని నాకైతే నమ్మకం లేదు. ఇక వీళ్ళని రక్షించడానికి ఆ దేవుడే రావాలిరా. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు రా? దేవుడు మనిషి రూపేనా అంటారు. ఆ మనిషి రూపంలో ఆల్రెడీ 3 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు రా. ఆ దేవుడు కూడా వీళ్ళపైన సీత కన్నేసాడు రా. ఇంకా ఎవరు రారుగానే నువ్వే వెళ్ళి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయరా. నేనా? నాకు మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంది. ఒక మంచి టీ తాగితే కానీ ఇక్కడ నుంచి లెగలేను నేను అసలు. నువ్వు వెళ్ళి చేయొచ్చుగా. ఒరేయ్, కొంచెం ఏదో నిప్పుగా ఉందిరా ఇక్కడ, నేను లెగలేనురా. నువ్వే వెళ్ళి హెల్ప్ చేయరా వాళ్ళకి. నీది ఎలాగో చిన్న తలనొప్పే కదరా. చిన్న తలనొప్ప, కనీసం కాలు కూడా లేపలేకపోతున్నా. నా వల్ల అవ్వదు బాబు, చేస్తే నువ్వు చేసుకో. ఒరే ఒరే రమేష్, నా 2 చేతులు నొప్పి వచ్చేస్తున్నాయిరా. ఈ హెల్ప్లు చేయడం నా వల్ల కాదురా. సరే, ఏం చేస్తాం, ఎవరికి హెల్ప్ చేయాలని లేదు. ఇప్పటికే యాక్సిడెంట్ అయ్యి గంట అయిపోయింది. వాళ్ళతో పాటు మనం కూడా చచ్చిపోదాం.
దేవుడు మనిషి రూపేణ అంటారు. మనం ఆపదలో ఉంటే ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడని అర్థం. పోలీసులకు, కోర్టులకు మరియు లగ్జరీకు భయపడి సహాయం చేయడానికి ఆలోచిస్తే ప్రతి మనిషి వేరే వాళ్ళ జీవితంలో దేవుడిగా మారే అవకాశాన్ని కోల్పోయినట్టే. హెల్ప్ అదర్స్, బికమ్ ఏ గాడ్ లైక్ ఫర్ ఎవర్.